2023-24 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య CII ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఎవరికి అందజేసింది? ఆప్షన్స్: ఏ టాటా గ్రూప్, బి రిలయన్స్ ఇండస్ట్రీస్, సి EESL, డి ఇన్ఫోసిస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి EESL. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సుకన్య సమృద్ధి యోజన, ఆప్షన్ బి NPS వాత్సల్య, ఆప్షన్ సి బాలికా సమృద్ధి పథకం, ఆప్షన్ డి PM కుసుమ్ యోజన. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి NPS వాత్సల్య. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని నగరాలను తాకేంత సుదూరాలకు వెళ్లగల సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణి ICBMను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఉత్తర కొరియా, ఆప్షన్ డి ఇరాన్. కరెక్ట్ ఆప్షన్ చైనా, బి. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఏది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి మలేషియా. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి థాయిలాండ్. ఆప్షన్ బి థాయిలాండ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ రనిల్ విక్రమసింఘే, ఆప్షన్ బి గోటబయ రాజపక్స, ఆప్షన్ సి హరిని అమరసూర్య, ఆప్షన్ డి మైత్రిపాల సిరిసేన. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి హరిని అమరసూర్య. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా సెప్టెంబర్ 23వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మార్కిస్ట్ నేత ఎవరు? ఆప్షన్ ఏ గోటబయ రాజపక్స, ఆప్షన్ బి రనిల్ విక్రమసింఘే, ఆప్షన్ సి అనూర కుమార దిశనాయకే, ఆప్షన్ డి మైత్రిపాల సిరిసేన. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అనూర కుమార దిశనాయకే. నెక్స్ట్ క్వశ్చన్. సెప్టెంబర్ 21వ తేదీ క్వాడ్ దేశాల అధినేత శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి వాషింగ్టన్ DC, ఆప్షన్ సి విల్మింగ్టన్ డెలావేర్, ఆప్షన్ డి లాస్ ఏంజల్స్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ విల్మింగ్టన్ డెలావేర్. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. విల్మింగ్టన్ డెలావేర్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జోర్డాన్ దేశ కొత్త ప్రధానిగా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ బిషర్ అల్ కసావ్నే, ఆప్షన్ బి జాఫర్ హసన్, ఆప్షన్ సి అబ్దుల్లా II, ఆప్షన్ డి అమర్ కసావ్నే. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి జాఫర్ హసన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశంలో సేమ్ సెక్స్ క్రాస్ స్ట్రైట్ జంటల కోసం వివాహ నమోదు చట్టం చేయబడింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి దక్షిణ కొరియా, ఆప్షన్ డి తైవాన్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి తైవాన్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS పై భారతదేశం యొక్క మొదటి మానవ మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గగనయాన్, ఆప్షన్ బి ఆక్సియం 4 మిషన్, ఆప్షన్ సి చంద్రయాన్ 4, ఆప్షన్ డి ఇస్రో మిషన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఆక్సియం 4 AX4 మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. రష్యా వ్యోమగాములు వొలై కొనోకెంకో మరియు నికోలాయ్ చుబ్ సెప్టెంబర్ 20వ తేదీ ఏ రికార్డు సృష్టించారు?
ఆప్షన్ ఏ చంద్రునిపై నడిచిన తొలి వ్యక్తులు, ఆప్షన్ బి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజులకు పైగా ఉన్నారు, ఆప్షన్ సి మంగళ గ్రహంపై ప్రయాణించిన తొలి వ్యక్తులు, ఆప్షన్ డి అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తులు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజులకు పైగా ఉన్నారు. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తదుపరి G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోయే దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధికారికంగా కుష్టు రోగాన్ని నిర్మూలించిన తొలి దేశంగా ఏ దేశాన్ని గుర్తించింది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి జోర్డాన్, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి జోర్డాన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం BITపై సంతకం ఏ తేదీన జరిగింది? ఆప్షన్స్ ఏ సెప్టెంబర్ 25, ఆప్షన్ బి సెప్టెంబర్ 26, ఆప్షన్ సి సెప్టెంబర్ 27, ఆప్షన్ డి సెప్టెంబర్ 28. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి సెప్టెంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియా ఓమన్ సంయుక్త సైనిక విన్యాసంలో ఎవరు విజయం సాధించారు? ఆప్షన్ ఏ భారత సైన్యం, ఆప్షన్ బి ఓమన్ సైన్యం, ఆప్షన్ సి సైనిక విన్యాసానికి విజేతలు లేరు, ఆప్షన్ డి ఇద్దరు విజయం సాధించారు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సైనిక విన్యాసానికి విజేతలు ఎవరు లేరు. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఏ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆప్షన్ బి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఆప్షన్ సి చండీగఢ్ రైల్వే స్టేషన్, ఆప్షన్ డి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రచారం యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ స్వచ్ఛ భారత్, ఆప్షన్ బి శుభ్రత సంస్కారం, ఆప్షన్ సి స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత, ఆప్షన్ డి స్వచ్ఛతా మిషన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత. నెక్స్ట్ క్వశ్చన్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ ఏది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్ సూరత్ మెట్రో, ఆప్షన్ బి బుష్ అహ్మదాబాద్ నమో భారత్ ర్యాపిడ్ రైల్, ఆప్షన్ సి గాంధీనగర్ అహ్మదాబాద్ మెట్రో, ఆప్షన్ డి వడోదరా అహ్మదాబాద్ మెట్రో. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి బుష్ అహ్మదాబాద్ నమో భారత్ ర్యాపిడ్ రైల్. నెక్స్ట్ క్వశ్చన్. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు ఏ పేరుతో పేర్కొన్నారు? ఆప్షన్ ఏ బ్లూ షార్క్, ఆప్షన్ బి టైగర్ షార్క్, ఆప్షన్ సి గోస్ట్ షార్క్, ఆప్షన్ డి హ్యామర్ హెడ్ షార్క్. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ గోస్ట్ షార్క్. గోస్ట్ షార్క్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అతి పెద్దగా కనుగొనబడిన 23 మిలియన్ల లైట్ ఇయర్స్ పొడవైన ఏ విషయానికి సంబంధించి తాజా ఖగోళ శోధన జరిగింది? ఆప్షన్ ఏ సూపర్ నోవా విస్ఫోటనం, ఆప్షన్ బి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ నుండి బయటపడిన జెట్లు, ఆప్షన్ సి న్యూ టెలిస్కోప్ డిస్కవరీ, ఆప్షన్ డి కొత్త గ్రహ గమనం. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ నుండి బయటపడిన జెట్లు.
ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ సదస్సును ప్రారంభించింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రాజెక్ట్ పొలారిస్ డాన్ విజయవంతమైన సందర్భంలో సెప్టెంబర్ 10వ తేదీ అంతరిక్షానికి వెళ్లి వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎలన్ మస్క్, ఆప్షన్ బి జెఫ్ బెజోస్, ఆప్షన్ సి రిచర్డ్ బ్రాన్సన్, ఆప్షన్ డి జరేద్ ఇసాక్మన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి జరేద్ ఇసాక్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం విఎల్ఎస్ఆర్ ఎస్ఏఎం క్షిపణి పరీక్షను నిర్వహించడానికి చేసిన తాజా నిర్ణయం ఏమిటి? ఏ రక్షణ వ్యవస్థ పరీక్ష, ఆప్షన్ బి నూతన వైమానిక దాడి వ్యవస్థను పరీక్షించడం, ఆప్షన్ సి స్పేస్ క్షిపణి ప్రయోగం, ఆప్షన్ డి సముద్ర రక్షణ పరీక్ష. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి నూతన వైమానిక దాడి వ్యవస్థను పరీక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల జికా వైరస్ వ్యాక్సిన్ పై తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాక్సిన్ ఆమోదం, ఆప్షన్ బి క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం, ఆప్షన్ సి వ్యాక్సిన్ తయారీ ప్రారంభం, ఆప్షన్ డి వ్యాక్సిన్ విడుదల. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం. నెక్స్ట్ క్వశ్చన్, మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఏ రికార్డు నెలకొల్పారు? ఆప్షన్ ఏ 100 సినిమాల్లో నటించడం, ఆప్షన్ బి 500 పాటల్లో పాడడం, ఆప్షన్ సి 24,000 స్టెప్పులతో 537 పాటల్లో నర్తించడం, ఆప్షన్ డి 200 అవార్డులు గెలుచుకోవడం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 24,000 స్టెప్పులతో 537 పాటల్లో నర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైన కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏది? ఆప్షన్ ఏ దంగల్, ఆప్షన్ బి తారే జమీన్ పర్, ఆప్షన్ సి లాపతా లేడీస్, ఆప్షన్ డి పీకే. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి లాపతా లేడీస్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలగలిసిన క్షేత్రం కావడం, ఆప్షన్ బి ప్రధానాలయ విస్తీర్ణం మరియు ఎత్తు, ఆప్షన్ సి అరుదైన శిల్ప ప్రాకారం మరియు ప్రాచీన కట్టడాలు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ నేహా శర్మ, ఆప్షన్ బి పూజా సింగ్, ఆప్షన్ సి ధ్రువి పటేల్, ఆప్షన్ డి సిమ్రన్ కౌర్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ధ్రువి పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, దాదా ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ సినీ నటుడు ఎవరు? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి రజనీకాంత్, ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి, ఆప్షన్ డి కమల్ హాసన్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ మిథున్ చక్రవర్తి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి అంతర్జాతీయ అనువాద దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అనువాదం మరియు సాంకేతికత, ఆప్షన్ బి అనువాదం రక్షించదగిన ఒక కళ, స్థానిక భాషలకు నైతిక మరియు భౌతిక హక్కులు, ఆప్షన్ సి అనువాదం మరియు సాంస్కృతిక వారసత్వం,
ఆప్షన్ డి అనువాదం మరియు ప్రపంచీకరణ. కరెక్ట్ ఆప్షన్ ఈస్ అనువాదం మరియు రక్షించదగిన ఒక కళ, స్థానిక భాషలకు నైతిక మరియు భౌతిక హక్కులు. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సంజ్ఞా భాష సైన్ లాంగ్వేజ్ దినోత్సవాన్ని ఏ తేదీ జరుపుకుంటారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 21, ఆప్షన్ బి సెప్టెంబర్ 22, ఆప్షన్ సి సెప్టెంబర్ 23, ఆప్షన్ డి సెప్టెంబర్ 24. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి సెప్టెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 22వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆప్షన్ బి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆప్షన్ సి రోజ్ డే, ఆప్షన్ డి ప్రపంచ విద్యా దినోత్సవం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి రోజ్ డే. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్స్ ఏ పర్యాటకం మరియు సంస్కృతి, ఆప్షన్ బి పర్యాటకం మరియు ప్రకృతి, ఆప్షన్ సి పర్యాటకం మరియు శాంతి, ఆప్షన్ డి పర్యాటకం మరియు ఆర్థికాభివృద్ధి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి పర్యాటకం మరియు శాంతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్లీన్ అప్ డే సెప్టెంబర్ 20, 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ బి ఆర్కిటిక్ నగరాలు మరియు సముద్ర వ్యర్థాలు, ఆప్షన్ సి పర్యావరణ శుభ్రత, ఆప్షన్ డి సముద్ర పరిశుభ్రత. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ఆర్కిటిక్ నగరాలు మరియు సముద్ర వ్యర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 21వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆప్షన్ బి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆప్షన్ సి అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఆప్షన్ డి ప్రపంచ విద్యా దినోత్సవం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ అంతర్జాతీయ శాంతి దినోత్సవం. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆప్షన్ బి ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం, ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆప్షన్ డి ప్రపంచ విద్యా దినోత్సవం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, 1968లో కేంద్ర ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజును ఏ దినోత్సవంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ జాతీయ శాస్త్రవేత్తల దినోత్సవం, ఆప్షన్ బి జాతీయ ఇంజనీర్ల దినోత్సవం, ఆప్షన్ సి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, ఆప్షన్ డి జాతీయ వైద్యుల దినోత్సవం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ సుస్థిర భవిష్యత్తుకు నూతన ఆవిష్కరణలు, ఆప్షన్ బి సాంకేతికతలో పురోగతి, ఆప్షన్ సి ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలు, ఆప్షన్ డి భవిష్యత్తు కోసం సాంకేతికత. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సుస్థిర భవిష్యత్తుకు నూతన ఆవిష్కరణలు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఆప్షన్ ఏ మనీష్ సిసోడియా, ఆప్షన్ బి అరవింద్ కేజ్రీవాల్, ఆప్షన్ సి అతీషి, ఆప్షన్ డి సౌరభ్ భరద్వాజ్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి అతీషి. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు? ఆప్షన్ ఏ షింజో అబే, ఆప్షన్ బి యోషిహిదే సుగా, ఆప్షన్ సి షిగేరు ఇషిబా, ఆప్షన్ డి ఫుమియో కిషిదా. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి షిగోరు ఇషిబా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎస్ఈసి ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సుమన్ కుమార్, ఆప్షన్ బి ఐ రాణి కుమిదిని, ఆప్షన్ సి అనితారెడ్డి, ఆప్షన్ డి రమేష్ గుప్తా. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఐ రాణి కుమిదిని. ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ MOPSW బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి మేరీ కోమ్, ఆప్షన్ సి మను భాకర్, ఆప్షన్ డి సైనా నెహ్వాల్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మను భాకర్. నెక్స్ట్ క్వశ్చన్. 2026 కామన్వెల్త్ గేమ్స్ను ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి ఎడిన్బర్గ్, ఆప్షన్ సి గ్లాస్గో, ఆప్షన్ డి మాంచెస్టర్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి గ్లాస్గో.